పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. పాటల ద్వారా మహిమ పొందినందుకు నీకు లెక్కలేని స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. ఆరాధన వర్తమానం ప్రభా మాకు అందజేయమని, సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తున్నాను. నీ వాక్యం ద్వారా మాతోని మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నీ గొప్పతనము వివరించే, అర్థం చేసుకునే జ్ఞానము మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తూ, ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ, పొద్దున ప్రార్థన నా కొరకు రానే ఉన్న నా రక్షకుడు, నా విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన జీవితంలో ఎక్కువగా భయపడేది ఏ అంశం గురించి? మన జీవితంలో ఒక ఘట్టం గురించి మనము అందరం భయపడతాం. ఏ భయం ఉండొచ్చు? అది చావు కదా. దేనికి భయపడినా భయపడకపోయినా మరణం అనేసరికి భయపడిపోతాం మనం. ఎవరైనా సరే మరణం అనేసరికి భయపడతా ఉంటాం. కానీ మనం దేవుణ్ణి నమ్ముకున్న వారిగా, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారిగా మనం భయపడాలనా వద్దా? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, కీర్తనకారుడు రాస్తాడు 116వ కీర్తన 116వ కీర్తన 15వ అధ్యాయము. యెహోవా భక్తుల మరణము దృష్టికి విలువగలది, ఆయన దృష్టికి విలువ గలది. అది చాలా విలువైనదంట మరణం. కానీ కండిషన్ ఏముంది అక్కడ? ఎవరి మరణం విలువ గలదంట? భక్తుల మరణం. భక్తుల మరణం కాకపోతే ఆడు భయపడాలా కదా, అతను భయపడాలా, వాళ్ళు భయపడాలా. కానీ మనము ఆయన భక్తులం కాబట్టి దేవుని దృష్టిలో, ఆయన దృష్టిలో చాలా విలువైనది కదా. విలువైనది కాబట్టి మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. భక్తులు కాకపోతే భయపడాలా. భక్తిహీనులుగా మనం జీవిస్తున్నట్టయితే అప్పుడు భయపడాలా మరణం గురించి. భక్తిగా జీవిస్తున్నట్టయితే మనము భయపడాల్సిన అవసరం లేదు కదా. దేవుడు మనల్ని చాలా ప్రేమించిండు. ఆయన గొప్ప క్యారెక్టర్ ఏంటంటే ప్రేమ గల దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన ఎవరిని ప్రేమించిండంట? లోకమును ఎంతో ప్రేమించిండు, నిన్ను నన్ను చాలా ప్రేమించిండు. ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఏమొస్తుందంట? మనకు నిత్య జీవం వస్తుందంట కదా. మనల్ని ఆయన ప్రేమించిండు. ఆయన స్వరూపమే ప్రేమ స్వరూపి కాబట్టి, ఆయన గుణము ప్రేమ గుణం కాబట్టి మనల్ని ఆయన ప్రేమించి ఏం చేసిండు? మనకు నిత్య జీవం ఇవ్వాలని ఆశపడి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు. అట్లాగే ఆయన ఈ లోకానికి వచ్చి ఈ ఆదాము అవిధేయత ద్వారా ఏ విధంగా అయితే పాపము ఈ లోకానికి వచ్చిందో, మనందరికీ పాప స్వభావం ఎలాగైతే వచ్చిందో, పాపంతోటి మనకి ఏమొచ్చింది? మరణము వచ్చింది కదా. మనం అందరం నశించిపోయేవారు. ఏ మరణం అది? మన ఆత్మ నశించిపోయేది అనమాట. శరీరం ఎట్లా నశించిపోతుంది, తర్వాత ఏం నశించిపోవాలా? ఆత్మ నశించిపోవాలా. మనం దేవుణ్ణి చూసే అర్హత మనకు లేదనమాట కదా. దేవుని చూసే అర్హత లేదు. ఎందుకంటే మన ఆత్మ నశించిపోయే ఆత్మ మనది. ఎందుకంటే స్వభావంగా ఒకరి అవిధేయత వలన మనకు పాపము అంటుకుంది కదా. మనం పాపంలో జీవిస్తున్నాము. మనము అటువంటి స్థితిలో ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి ఆ యొక్క పాపం నుండి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, యోహాను అంటాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఏం మోసుకుపోయినట్టు ఆయన? లోకంలో ఎవరున్నారు ఇప్పుడు? నువ్వు నేను ఉన్నాం కదా. మన పాపాలన్నీ కూడా మోసుకొని ఆ కల్వరి శిలువలో ఆయన మన మీద రావాల్సిన ఉగ్రత, మనకు రావాల్సిన శాపము, మనకు రావాల్సిన ఆ మరణముని ఆయన తీసుకున్నాడు. ఆ శాపాన్ని, మన శాపాన్ని ఆయన కల్వరి శిలువలో మొత్తం తీసుకొని ఆ పనిష్మెంట్ అంతా కూడా ఆయన భరించి ఆయన మరణించడమే కాకుండా ఏం చేసినాడు? ఆయన తిరిగి మళ్ళీ లేచినాడు కదా. ఆయన మరణించి తిరిగి లేచి దేని మీద జయం పొందినాడు? మరణం మీద జయం పొందినాడు
కదా. మనం మరణించాల్సిన మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొని ఆ శిక్ష అంతా తీసుకొని ఆయన పొంది ఆయన మరణించి ఆయన తిరిగి లేచి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, ఇదిగో నేను చనిపోయినాను, ఆయన సజీవుడనై ఉన్నాను అని ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా. ఆ సజీవమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినాడు. మనము పొందవలసిన మరణాన్ని ఆయన పొంది జయించి విక్టోరియస్ గా మరణం గెలిచినాడు. ఇక మీద మనకు మరణం ఉన్నదా? లేదు. ఏ మరణం లేదు మనకు? ఆత్మ సంబంధమైన మరణము లేదు, రెండవ మరణము మనకు లేదు. అందుకనే కీర్తనకారుడు ఏమంటే ఆయన భక్తుల మరణము ఎటువంటిదన్నా విలువ గలది అంటాడు కదా. ఇప్పుడు మనము దేవుని నమ్ముకున్నాము, దేవుని వెంబడిస్తున్నాము, దేవుని అంగీకరించినాము, మన పాపాలు క్షమించబడ్డాయి అని మనకు నిశ్చయత ఉన్నది. కాబట్టి మనము ఈరోజు మరణించినను మనం ఆయనతో పాటు సదాకాలము మనం ఆయనతో పాటు ఉంటాం. ఎందుకంటే మన నిశ్చయత ఏంటంటే మన పాపాలు క్షమించబడ్డాయి అని కదా. ఇంకో గొప్ప క్యారెక్టర్ ఏంటంటే ఆయన క్షమించే దేవుడు అయి ఉన్నాడు. అందుకనే కదా మనం ప్రేమించినాడు, తన ప్రాణాన్ని పెట్టినాడు. మా బైబిల్ గ్రంథంలో ఉంటది, ఎవరు ప్రాణం పెడతాడు? తన స్నేహితుల కొరకు, మంచి వాళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? పెట్టినము అంటే ఎవరు పెట్టరు, కానీ మంచి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టచ్చేమో ఒకవేళ, కానీ మన కొరకు ప్రాణం పెట్టి ఎవరు? మనం పాపులమై ఇంకనూ పాపులముగా ఉన్న మనల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. విలువైన ప్రాణము ఆయన పెట్టినాడు. ఎందుకంటే మనం ఆయనతో పాటు కూడా ఉండాలని. ఆయన గొప్ప క్యారెక్టర్ ఇంకోటి ఏంటంటే క్షమించే గుణం కదా. మన పాపాలు క్షమించబడ్డాయి అని మనకు నిశ్చయత కలిగి ఉన్నది. మనము ఆయన ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా ఆయన అంగీకరించకపోతే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో పాటు మనం అందరినీ ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 1 కొరింథీ లేదా హిబ్రూ రాసిన పత్రిక చూడండి. సరే, హిబ్రూ రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? ఇది ప్రభు సెలవిస్తున్నాడు కదా. నేను వారి దోషములు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను, గుర్తుపెట్టుకోను. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు కదా. ఆ క్యారెక్టర్ ఉన్నందుకు మనం బతికిపోయినాం. లేకపోతే మన ఆత్మ నశించిపోయే ఆత్మ, మనం ఎన్నడూ ఆయనని చూడవలసిన లేకుండే. కానీ ఆయన క్షమాపణ గుణము మనల్ని క్షమించినాడు కాబట్టి మనము రక్షణలో మనము వచ్చి ఉన్నాం కదా. కీర్తనకారుడు అదే అంటాడు, 86వ కీర్తన. ఇది ప్రభువు సెలవిచ్చిండు. ఇప్పుడు రెండోది దావీదు రాస్తున్నాడు. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. నువ్వు దయాళుడవు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడివి కదా. మనం ఏం చేయాలంట? ఎవరిని క్షమిస్తారంట? 2వ లైన్లో ఏముంది? నిన్ను మొరపెట్టు వానికి అందరికీ నువ్వు కృప చూపించే దేవుడవై ఉన్నాడు కదా. ఆయన గుణము క్షమించే గుణము. మనం ఏం చేయాలా? ఇంకా రక్షణ అనుభవం లేకపోతే మనము ఆయనకి మొరపెట్టాల కదా. నన్ను క్షమించు అని ఆయనని వేడుకోవాల్సింది ఉంది. అప్పుడు ఆయన క్షమించే ఏముందంటే ఆయనకి మనసు ఉంది, సిద్ధ మనసు. ఆయన మనసు రెడీగా ఉంది క్షమించడానికి. మనం చేయవలసింది ఏంటంటే క్షమాపణ అడగాల్సింది కదా. అదే దానియేలు కూడా అంటాడు అనమాట. దానియేలు 9:9 దానియేలు 9వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసి తిని, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు కదా. ఎవరైతే పాపాలు క్షమించబడతాయో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే వారిని ఏమని సంబోధిస్తుందంటే వారు ధన్యులు అంటుంది కదా. బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూస్
సిన్స్ ఆర్ ఫర్ గివెన్ అంటుంది కదా. మన కీర్తన 32 అధ్యాయం చూడండి సరే. కీర్తన 32 అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. వారు ధన్యులు అని దేవుని సెలవిస్తున్నారు. ఇప్పుడు ధన్యులు ఎంతమంది? ఇప్పుడు ధన్యులు కాని వాళ్ళు ఎంతమంది? మనల్ని మనం పరీక్షించుకోవాలా కదా, మనల్ని మనం అడుక్కోవాలా, మనం ధన్యులమా కాదా కదా. ఎవరి పాపాలు అయితే క్షమించబడ్డాయో, ఎవరైతే ఒప్పుకున్నారో, ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు కనుక ఆయన క్షమించినాడు. ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వారందరూ కూడా ధన్యులు అని సెలవిస్తుంది దేవుని గ్రంథం కదా. అయితే అంతేకాకుండా దేవుని గ్రంథం దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఎవరైతే వాళ్ళ పాపములు ఒప్పుకుంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తారంట, క్షమిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి గొప్ప మనసు ఆయన కలిగి ఉన్నాడు, సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, క్షమించే గుణము, క్షమించే మనసు ఆయన కలిగి ఉన్నాడు. మన నుంచి స్టెప్ రావాలా కదా. ఒకవేళ మన పాపము క్షమించబడ్డాయి అయితే మనము ధన్యులము కదా. మనం మరణం గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈరోజు మరణిస్తే మనం ఆయనతో పాటు కూడా ఉంటామని ఇచ్చిన నిరీక్షణ మనకు కలిగి ఉన్నది. నిజంగా ఆయన మరణించినాడా, నిజంగా ఆయన లేచినాడా అని చూస్తే, పరిశీలిస్తే దేవుని వాక్యంలో చాలా మంది విట్నెస్ ఉన్నారు కదా. దేవుని వాక్యం బైబిల్లో చాలా మంది విట్నెస్ గా ఉన్నాడు. అది పౌలు రాస్తా ఉంటాడు చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము. మనం నమ్మాల్సింది ఇదే, ఆయన నా పాపముల నిమిత్తం ఆయన మరణించినాడు. మరణించడమే కాకుండా ఆయన తిరిగి విజయముగా మరణం మీద విజయం ధరించి ఆయన తిరిగి లేచినాడు అని నమ్మాల. అది చాలా మంది రుజువులుగా మనకు దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో మనకు రాసి ఉంచినాడు దేవుడు. మొదటి 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడెను. కింద ఆయన ఎవరెవరికి కనిపించినాడో రుజువులుగా మనకు రాసి ఉంచున్నాడు. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు సమయమందే కనబడెను. 500కి పైన ఎక్కువగా. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపటగా అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. రాసేవాడు కూడా చెప్తున్నాడు, ఎవరికి కనిపించినట, నాకు కూడా కనబడ్డాడు అని చెప్తున్నాడు కదా. ఇంతకంటే సాక్ష్యం వాళ్ళు మనకు ఈ గ్రంథం రాసే పౌలుకు కూడా చెప్తున్నాడు అనమాట. అందరికి కనిపించాడు, లేఖనముల ప్రకారం ఆయన మరణించిండు, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచినాడు, అందరికి కనిపించిండు, అందరితో పాటు కూడా నాకు కూడా కనిపించిండు. అదే ఉపదేశము పౌలు ప్రకటిస్తూ వస్తున్నాడు కదా. సో మనం మరణం గురించి భయపడాలా? లేదు, మనకు నిరీక్షణ ఉన్నది కదా. 2 ఉదాహరణలు చూసుకొని మనము ముగించుకుందాము. యోనాకు దేవుడు మాట ఇస్తూ ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి నినెవాకి వెళ్ళి అక్కడ నేను చెప్పేది చెప్పు అంటాడు కదా. అయితే దేవుని క్షమించే గుణం ఉంటుంది కాబట్టి ఆయన వెళ్ళకుండా తప్పించుకుని పోతాడు అనమాట. తర్వాత మళ్ళీ సెకండ్ టైం 3వ అధ్యాయం వస్తుంది. యోనా 3వ అధ్యాయము. అంతటా యెహోవాకు రెండవ మారు సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము అని అంటాడు. అయితే స్టార్ట్ చేస్తాడు అనమాట. ఏంది, ఇంకా 40 రోజులు మాత్రమే ఉన్నది, మీరు మారు మనసు పొంది దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని ఆయన ప్రకటిస్తూ వస్తుంటాడు అనమాట. అయితే అది చాలా పెద్ద సిటీ కదా. 3 దినములు వెడల్పుగా అంటే ప్లాన్ ఇస్తే ఎంతనో అని బైబిల్ గ్రంథం రాసినది. అంత పెద్ద సిటీ. ఆయన లోపలికి వెళ్ళి ఒక రోజు ప్రయాణం చేసి లోపలికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి ఆయన దేవుడు చెప్పినట్టుగా
ప్రకటిస్తా వస్తాడనమాట. ఇదిగో దేవుడు నాశనం చేయబోతున్నాడు, దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిర్లక్ష్య పెట్టినారా? లేదు. రాజు నుంచి సేవకుని వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాట విని ఆ మాటకు లోబడి ఏం చేస్తున్నారంటే వాళ్ళు గోనపట్ట కట్టుకొని వాళ్ళు మొరపెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అయ్యో మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు మొరపెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. దేవుడు ఒకవేళ మనల్ని కరుణించి మనల్ని కాపాడతాడేమో అని వాళ్ళు మొరపెట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఎంతో మంది ప్రకటిస్తున్నారు కదా, ఇదిగో ఆయన వస్తున్నాడు, మీ క్షమాపణలు మీరు ఒప్పుకోండి, నశించబోతున్నారు అని ప్రకటిస్తున్నారు కదా. మనము నిర్లక్ష్యం చేద్దామా? లేదా నినివే పట్టణస్తులుగా మనము ఒప్పుకొని మనం ఒప్పుకోవాలన్నా? అది మనం పరిశీలించుకోవాలా? ఆ రోజు వాళ్ళు చేస్తే దేవుని ఉగ్రత వచ్చిందా? రాలేదు. దేవుడు క్షమించినాడు కదా. 9వ అధ్యాయం చదవండి, 9వ వచనము, 3:9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కొట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారు చెడుతనం ఏం చేసినట్ట? వారు మానుకున్నారంట. వచ్చే శాపాన్ని, వచ్చే ఉగ్రతని వాళ్ళు గుణపట్ట కట్టుకొని క్షమాపణ అడిగినప్పుడు వారికి వచ్చే ఉగ్రత ఏమైంది? దేవుడు చూచి తప్పుడే వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. వారికి చేయవలసిన కీడు ఏమైందంట? చేయక మానేను. ఎందుకంటే ఆయన కనికరము గల దేవుడు, క్షమించే దేవుడు కదా. కాకపోతే నినివే పట్టణస్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పశ్చాత్తాపడి వారి చెడు నడతని వారు దిద్దుకున్నారు. కాబట్టి దేవుడు చేయవలసిన పనిని చేయక మానివేసెను కదా. రెండో ఉదాహరణ చూద్దాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయంలో వచ్చి ప్రకటిస్తుండగా శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెని రాళ్లతో కొట్టవలసిందిగా రాసి ఉంది, మళ్ళీ నువ్వేమంటావు అని ఆయనని అడగగా, అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఇందులో పాపం చేయని వారు ఎవరో వారు మొదట రాయి వేయండి అంటారు కదా. అప్పుడు ఎంతమంది మిగులుతారు? ఒకరే మిగులుతారు. ఎవరు మిగులుతారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు మిగిలిడు? ఆయన పాపం లేదు కాబట్టి. పాపం చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను కదా. క్షమించి ఏమని చెప్పిండు మళ్ళీ లాస్ట్లో? ఇక మీదట పాపము చేయకు కదా. 2 ఉదాహరణలు చూస్తున్నాం మనం, ఎగ్జాంపుల్స్. ఒకటి, పాపం చేసే వాళ్ళు ఏం చేయాలంట? దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి పశ్చాత్తాపడి వారి చెడు నడతని వారు సరిదిద్దుకుంటే దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, క్షమాపణ పొందిన వాళ్ళు ఏం చేయాలంట? ఇక మీదట మీరు పాపము చేయకండి, లేకపోతే ఇంకా ఎక్కువ వర్స్, ఇట్ బికమ్స్ మోర్ వర్స్ కదా. ఒకరు పాపంలో ఇంకా ఉన్నవారు ఏం చేయాలా? పశ్చాత్తాపడాలా. ఆయన ప్రాణం పెట్టినాడు, మనకు నిరీక్షణ ఇచ్చినాడు కదా, జయం ఇచ్చినాడు. గొర్రె పిల్ల వలె ఆయన యొక్క రక్తం దారబోసినాడు కదా, ఆయన కార్యము చేసినాడు. ఇంకా మనము ఏం చేయాలంటే ఆయన యొద్దకు పశ్చాత్తాపడి మన చెడు నడతని మనం సర్దిద్దుకున్నట్టయితే ఆయన దయగలవాడు, క్షమించేవాడు కనుక మన క్షమించే దేవుడిగా ఉంటాడు. రెండో ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, ఆయన క్షమించిన తర్వాత ఏం హెచ్చరిస్తున్నంటే, ఇక మీదట మళ్ళీ తిరిగి నువ్వు పాపము చేయకు అని తెలుస్తుంది కదా. మరణం గెలిచిన దేవునికి, క్షమించే హృదయం ఉన్న దేవునికి, ప్రేమ కలిగిన దేవుని, మరణంపై విజయం పొందిన దేవునికి, అంతేకాకుండా అట్టి విజయాన్ని మనకు కూడా దయచేసినాడు. మనము ఇక మీదట మనకు రెండో మరణము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సదాకాలము ఆయనతో పాటు మనము
యుగ యుగములు మనం జీవించే వారుగా ఉంటాము. ఈ యొక్క దుష్ట యుగం నుంచి, అంధకార శక్తుల నుంచి, బంధకం నుంచి మనల్ని మనం మరణానికి పాత్రులైన మనల్ని ఆయన క్రియ ద్వారా, ఆయన క్రయదం ద్వారా మనల్ని విడిపించి ఒక యుగం కాదు, యుగ యుగములు, ఈ యుగం అయిపోతుంది, వచ్చే యుగంలో మనము పునరుద్ధానము రిజరెక్ట్ అయ్యి ఆయనతో పాటు జీవిస్తాం. కానీ ఒకటే కాకుండా ఇంకా జనరేషన్స్ అండ్ జనరేషన్, యుగ యుగములు ఆయనతో పాటు జీవించే ధన్యత మనకు దయచేసినాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుందంటే యెహోవా దేవుని యొక్క భక్తులు మరణము చాలా విలువ గలది. ఎందుకంటే ఈరోజు మరణిస్తే మనము ఆయనతో పాటు ఉంటాం కాబట్టి కదా. అట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తాము, ఆరాధిస్తాము.